మహాగణుడును సర్వాధికారి అయిన యేసయ్య అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ ప్రభు యొక్క ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఇక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, ఒక మనవి దేవునితో చేశాడు. ఆ మనవి ఏంటి అంటే, అతడుకున్న స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, అతనికి ఆ ఉన్న స్థితి నచ్చక, అలా బ్రతకడం ఇష్టం లేక, అంత దౌర్భాగ్యమైన, అంత భయంకరమైన దుస్థితిలో జీవించలేక, బ్రతకలేక, తన జీవితాన్ని బట్టి తనకే అసహ్యం అనిపించి, తన జీవితాన్ని బట్టి తనకే విరక్తి కలిగి, తన జీవితం ఎలాగైనా మార్చబడాలి, తన పరిస్థితి మార్చబడాలని చెప్పి కన్నీటితో దేవుని దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి ఒక మనవి చేశాడు. అతడు చేసిన మనవిని దేవుడు అతనికి దయచేసెను అని వాక్యం చెబుతుంది. ఏమని మనవి చేశాడంటే, అతడు దేవుని అడిగాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నాకు తోడు ఉండ దయచేసి నాకు ఏ కీడు రాకుండా దానిలో నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడు. అంటే, ప్రభా నా స్థితిని మార్చు, నా బ్రతుకుని మార్చు, నా పరిస్థితిని మార్చు, నాకు నా బ్రతుకు ఇలా ఉంటే నాకు ఇష్టం లేదు ప్రభా అని తనకున్న స్థితిని బట్టి. ఎందుకంటే అతను పుట్టినప్పుడు తన కన్న తల్లి అతని వేదన అనే పేరు పెట్టింది, బాధ అనే పేరు పెట్టింది. చుట్టూ అందరూ మనుషులు, తన కుటుంబం అలాగే చూస్తున్నారు, చుట్టూ మనుషులు అలాగే చూస్తున్నారు, లోకమంతా అలాగే చూస్తున్నారు, సమాజం అంతా అతడు ఒక నష్ట జాతకుడిగా అన్నట్టుగా, అతడు తన జీవితం అంతా కూడా అతడు ఎక్కడికి వెళ్ళినా ఎదుటివాడికి నష్టమే అన్నట్టుగా, అతడు ఉన్న కుటుంబం కూడా అతని వల్ల నష్టమే అన్నట్టుగా, అతను బ్రతుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అన్నట్టుగా, వాడు ఎదురవుతేనే మనకు నష్టం అన్నట్టుగా మనుషులు అతన్ని చూస్తుంటే అది తట్టుకోలేక, భరించలేక దేవుని పాదాల చెంతకు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ఆ వ్యక్తి కంటితో దేవుని అడుగుతాడు, ఒక చిన్న మనవి చేస్తాడు దేవుని సన్నిధిలో, ప్రభువా నా స్థితి, నాకు ఈ స్థితి వద్దు, నాకు ఈ పరిస్థితి వద్దు, నా స్థితి మారాలి, నా పరిస్థితి మారాలి అని దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు. నీ పరిస్థితిని బట్టి నీవు కూడా ఒకవేళ బేజు వలె నీవు కూడా నీకున్న జీవితాన్ని బట్టి బాధపడుతున్నావేమో, ఇప్పుడు నీకున్న స్థితిని బట్టి ఇబ్బంది పడుతున్నావేమో. నా స్థితి మారితే బాగుండు, నా బ్రతుకు మారితే బాగుండు, నాకున్న ఈ పరిస్థితులు పోతే బాగుండు, నాకున్న ఈ కష్టం పోతే బాగుండు, నన్ను కూడా చాలామంది నష్ట జాతకురాలిగా నా కుటుంబంలో వస్తులే నన్ను ఇలా చూస్తున్నారు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను అలాగే చూస్తున్నారు, నా ఇరుగు పొరుగు వారు కూడా నన్ను అలాగే చూస్తున్నారు, నేను ఎందుకు పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా నన్ను ఎంచుతున్నారు. అలాంటి స్థితి కనుక ఈరోజు నీకు ఉంటే, నిన్ను ఒక ఎన్నిక లేని దానిగా, నిన్ను అంటరాని వాడిగా, అంటరాని దానిగా, ఈ లోకంలో నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నట్టుగా, నువ్వు నష్ట జాతకుడు అన్నట్టుగా, నీ వల్ల నష్టమే తప్ప ఎటువంటి మేలు లేదని ఈరోజు నీ కుటుంబమే, నీ చుట్టూ మనుషులే, నీ స్నేహితులే, నీ బంధువులే నేను అలా చూస్తున్నారా? ఈరోజు ఎబ్బేజుతో మాట్లాడిన దేవుడే, ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడే, ఎబ్బేజు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎబ్బేజు అలా ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విని ఎబ్బేజుని ఆశీర్వదించాడు, ఎబ్బేజును దేవుడు దీవించాడు, ఎబ్బేజు యొక్క పరిస్థితిని మార్చేశాడు, అతని సరిహద్దులు విశాలపరిచాడు, అతనికి ఏ కీడు రాకుండా చేశాడు, అతని జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒక్క మనవి ఎబ్బేజు జీవితాన్ని మార్చేసింది. ఈరోజు ఒక్క మనవి దేవుని ఎదుట నువ్వు చేయగలవా? ప్రభువా నా స్థితి కూడా ఎలా ఉండకూడదు, నా పరిస్థితి కూడా ఎలా ఉండదు, నా స్థితిని మార్చి, నా పరిస్థితిని మార్చి ప్రభువా, ఒక దీవెనకరంగా నేను ఉండాలి, ఒక ఆశీర్వాదకరంగా నేను ఉండాలి, అనేకులకు మేలుకరంగా నేను ఉండాలి అని దేవుని సన్నిధిలో ఒక ఎబ్బేజు వలె నీవు కూడా ఈరోజు మనవి చేస్తే, ప్రార్థన చేస్తే, ఎబ్బేజు జీవితాన్ని మార్చిన దేవుడే నీ జీవితాన్ని కూడా మార్చడానికి సంసిద్ధుడై ఉన్నాడు ఈరోజు యేసయ్య. కనుక ఈరోజు అందుకే నీవు కూడా ఒకవేళ అలా బాధపడుతున్నావేమో కనుక నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుట మోకరించు, ప్రార్థన చేయి. ఆ మనవి, నీవు చేసిన మనవి దేవుడు అంగీకరించి నీవు అణిగిన దాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎబ్బేజుకి ఇచ్చాడు కనుక నీవు ప్రార్థించు దేవుని సన్నిధిలో, ఎబ్బేజు వలె మనవి చేయి, ఎబ్బేజు వలె మొరపెట్టు దేవునికి.
అప్పుడు ఆయన నీ స్థితిని కూడా, నీ జీవితాన్ని కూడా, నీ పరిస్థితిని కూడా మార్చుటకు ఆయన ఎల్లప్పుడూ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కనుక నువ్వెప్పుడు అలా మనవి చేస్తావని, ఎప్పుడు అలా ప్రార్థిస్తావని దేవుడే నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు అలా ప్రార్థించి చూడు, దేవుడు నీ స్థితిని కూడా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని కూడా, నీ పరిస్థితులను కూడా మార్చి గొప్ప కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు నీ జీవితంలో సంపూర్ణంగా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎబ్బేజు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన దేవా నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ఆ విధంగా బాధపడుతున్నారో, వేదన పడుతున్నారో, కృంగిపోతున్నారో, వారి జీవితంలో కూడా నీ వైపు తిరిగి మనవి చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు వెంటనే వారి స్థితిగతులు కూడా మార్చి సహాయం చేసి కృప చూపించమని ఈరోజు ఈ మాటలు విని ఎవరైతే నేను కూడా దేవుణ్ణి నా స్థితిని మార్చాలని, ప్రార్థించాలని ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.